గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మరలా నేను మన కుటుంబ శుభంలో క్రిస్మస్కి సంబంధించిన వాక్యం చెప్పడం నాకు సంతోషం. కాబట్టి ఇది దేవుడిచ్చిన అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ క్రిస్మస్ పీరియడ్ అనగానే చిన్న నాటి రోజులు గుర్తొస్తాయి. ఇయర్స్ అండ్ ఇయర్స్ అంటారు చూసారా, ఆ రకమైన రిజాయిసింగ్, దానిలో ఎంత మీనింగ్ ఉన్నది అనేది అప్పటికి ఏమి తెలిసిన విషయం ఏం కాదు. తెలియజెప్పడానికి కూడా ఎవరు పని కట్టుకుని ప్రయత్నించే పరిస్థితులు కావు. ఒక రకమైన రిజాయిసింగ్. నేను పెరిగిన కమ్యూనిటీ అయితే ఇంత కలిసి కుటుంబాలన్నీ అంటే చిన్న చిన్న తేడాలు ఇవన్నీ మామూలు ఎక్కడైనా కానీ ఒక రకమైన ఒకరికొకరు తెలిసిన కుటుంబాలు మొత్తం ఇన్ని కుటుంబాలు ఈ క్రిస్మస్ సీజన్ వచ్చింది అంటే ఎంత సందడో అసలు వర్ణించలేను. ఆ రోజులు గుర్తు చేసుకుంటే అదొకలాగా అయిపోద్ది. అంటే దేవుడు అంత పీరియడ్ అలాగా హ్యాపీనెస్ ఆ రకంగా గ్రాంట్ చేశాడే అనేది అది గుర్తొస్తూ ఉంటుంది. అలాగా అప్పటి మనుషులు, అప్పటి ప్రోగ్రామ్స్, అప్పటి అరేంజ్మెంట్స్, అప్పటి పాటలు, అప్పటి పిల్లలందరం కలిసి చేసుకునే సందడి, ఎంత హ్యాపీనెస్ ఇంకా వర్ణించలేము. అందులోనే మళ్ళీ జోక్స్, ఈ క్యారల్స్ అని వెళ్ళటం, ఆ క్యారల్ అందులోనే ఇలాగా మేము కాఫీ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని పాటలో కలిపేసేవాడు. దాన్ని ఆసు కవిత్వం అంటారు. అంటే పాటలో కలిపేసి పాడేస్తే వాళ్ళు ఇంకేం చేస్తారు, కాఫీ అప్పటికప్పుడు కాఫీ పెట్టేవాడు తెల్లవారుజామున. అలాగా అలా ఈవినింగ్ ఆ రకంగా చాలా సందడి అనమాట సెలబ్రేషను. రకరకాల క్యారెక్టర్స్, ఎంతమంది అలా గుర్తించుకోవచ్చు అందరినీ. మరి ఆ పీరియడ్లో అలాంటి సంతోషాన్ని దేవుడు గ్రాంట్ చేయటం ఆయన పద్ధతి, ఆయన ఆలోచన. ఎందుకు ఇంత గట్టిగా నేను ఈ విషయం మాట్లాడగలనంటే, మనకి లూకాసు వార్తలో 2:8 నుంచి 14 వరకు ఈ గొర్రెల కాపర్లు వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉంటాయి. గొర్రెల కాపర్లని గొల్లలు అనకుండా కొంచెం ఆపితే మంచిది. ఇలాంటివి గమనించుకుంటూ మనం మాట్లాడాలి. ఎందుకంటే గొల్లలు అనగానే ఇక్కడ ఒక కాస్ట్ ఇది. కానీ మరి గొర్రెల కాపర్లు వాళ్ళకి ప్రపంచంలో ఏ ప్రాంతాల్లో కూడా మళ్ళీ మనం కాస్ట్ వినం. కాబట్టి ఆ గొర్రెల కాపర్లు అన్నప్పుడు అదొక ప్రొఫెషన్. సో వాళ్ళకి ప్రొఫెషన్స్ వాళ్ళ రకరకాల కారణాలుగా చూస్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. కాబట్టి అలాంటి ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు రాత్రుల్లో వాళ్ళ గొర్రెల్ని వాళ్ళు కాచుకుంటూ ఉండగా దానికి మరి ఈ చలి అనేది కలిపేసామేమో, మరి అక్కడ అంత కనబడలేదు చలి మంట, ఇవన్నీ ఇలాంటివన్నీ సందళ్ళు కలిపేస్తూ ఉంటారు ఆలోచించి. ఓకే, నిజమే, మరి నిజంగానే వెలుతురు కలుగు చేసుకుంటారు వాళ్ళు. అలాంటి వెలుతురు అది ఎన్నో రకాలుగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. నిజంగా చలి సంబంధించి ఉంటే హ్యాపీగా ఉంటుంది. కానీ మరి అలాంటి వెలుతురులో వాళ్ళు ఆశ్చర్యపోయింది ఈ దేవదూతలు కనిపింపజేసిన వెలుగు వాళ్ళు వచ్చినప్పుడు. అక్కడ మొదలు పెట్టడమే, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టులో పరుండి ఉండుట మీరు చూచెదరు. ఇలాంటి మాట ప్రజలకందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. కొంచెంగా ఆలోచిస్తే అర్థమైపోవాలి. లూకా రాస్తున్నాడు,
ఈయనకి ప్రజలందరూ అంటే ఎంత సంతోషం. అలాంటి మాట తనకి వినబడినప్పుడు దాన్ని రాయకుండా ఉండలేడు. తనకి బయలుపరచబడినప్పుడు ఆయనకి హ్యుమానిటీ అంటే ఎంత ప్రేమో డాక్టర్ లూక్, అంత ప్రేమ. కాబట్టి ఆయన రాశాడంటేనే మొదటికి వెళ్ళిపోతా ఉంటాడు హ్యుమానిటీ. ఎందుకంటే ఇది హ్యుమానిటీకి సంబంధించింది మరిది. కాబట్టి ప్రజలకన్నా అనేసరికి సంతోషపడిపోయి ఉన్నది ఉన్నట్టు చక్కగా రికార్డ్ చేస్తాడు అనమాట. ఏంటి, మనం ఈరోజు వేరే లెక్కలు ఉన్నది, కానీ మరి అక్కడ రాసి ఉన్నది లేదా దేవదూత తెలియజెప్పింది ఏంటి? ప్రజలకు అందరికీ, ఎవరు వీళ్ళు, ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా. ఎందుకు? అందుకే ఎందుకు అంటే మరి నిజమే సంతోషం. కాబట్టి తెలుసో తెలియకో సంతోషించమని చెప్పే మాటలేవి. సంతోషించమని ఎవరైనా కానీ, అర్థమైనా అర్థం అవ్వకపోయినా, తెలిసినా తెలియకపోయినా. ఎందుకంటే ఇది ప్రజలందరికీ సంబంధించింది, సంతోషాన్ని కలుగు చేసేది. ఎందుకు? ఈ దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడు. ఎవరు? ఏ పట్టణం? ఏ పట్టణం అయినా ఎక్కడో చోట పుట్టాల్సిందే. పుట్టిందేమో ఈ దావీదు పట్టణంలో. ఎవరైనా రక్షకుడు. ఎవరి రక్షకుడు? ప్రజలకి అందరికీ సంబంధించిన వాడు. కాబట్టి సంతోషించమని చెప్పక ఇంకేం చెప్తారు? ఏ రకంగా చెప్పమంటాడు దూత? ఏ రకమైన సందేశం ఇస్తాడు? వాళ్ళకి చెప్తున్నాడు, ఇది ప్రజలందరూ సంతోషపడాల్సిన సమయం అని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన పుట్టాడు కాబట్టి. తెలియజెప్పింది అక్కడ ఉన్న వాళ్ళకి. వాళ్ళెవరు అంటే గొర్రెల కాపర్లు. వాళ్ళకి తెలియజెప్పుతూ ఇది అందరికీ సంబంధించిన సంతోషించాల్సిన మాట. కాబట్టి మా చిన్నప్పుడు తెలిసి తెలియక మేమంతా సంతోషపడటం ఈ రోజున క్వశ్చన్ మార్క్. ఎక్కడో ఎవరో కమ్యూనిటీస్ లో సంతోషపడటం క్వశ్చన్ మార్క్. యుఎస్ లో షాపింగ్ చేసుకుంటూ లక్షలు ఖర్చు పెడుతూ ఉంటే క్వశ్చన్ మార్క్. లేకపోతే మన చుట్టూ ఉన్న చోట్లే ఆ గుంటూరు ఆ ప్రాంతాలు వెళ్తుంటే మరి ఆ సందడి ఏంటో. ఒక్కొక్క లేన్ కి కడతారు స్టార్, కళ్ళు తిరగాల్సిందే. కుర్రాళ్ళు పెద్ద పెద్ద స్టార్స్. ఇంకా అటువైపు వెళ్తా ఉంటే చిన్న చిన్న సందులు, ప్రతి సందుకి ఒక పెద్ద స్టారు. ఏంటా సందడి? క్రిస్మస్ ట్రీ. ఏంటా సందడి? కొత్త బట్టలు. ఏంటా సందడి? ఆ బిల్డింగ్లకి ఎప్పటి నుంచో అక్టోబర్ నుంచి మొదలు పెడతారు. వర్షాలు ఆగాయంటే చాలు బిల్డింగ్స్ కి పెయింటింగ్లు. ఏంటా సందడి? డెకరేషన్. గంటలు 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 పిల్లలు పెద్దలు అందరు కలిసి. అలాగే షాపింగ్ గంటలు గంటలు, బట్టలు కొనుక్కోవటం. ఏంటా సందడి? అంతే సందడి. ఎందుకు? ప్రజలకి అందరికీ. అందరూ. ఎవరు ఎక్సెప్షన్ ఇక్కడ? ఎవరు ఎక్సెప్షన్ కాదు. తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, అర్థం అవనివ్వండి, అర్థం అవ్వకపోనివ్వండి, ఈ ఊళ్ళో ఉండనివ్వండి, ఆ ఊళ్ళో ఉండనివ్వండి, క్రిస్టియన్ నేషన్ అని పిలువబడినివ్వండి, అసలు క్రిస్టియానిటీకి ఏ రకమైన సంబంధం లేకుండా 0.2, 0.3% ఉన్న కంట్రీస్ అవ్వనివ్వండి, ఎక్కడైనా కానీ. ఎందుకు? అందరికీ, ప్రజలకందరికీ. సరే, టు బిగిన్ విత్ అంతే. I began that way. Perhaps you began that way. Anybody begins that way. ఏంటి? మనం గ్రీటింగ్స్, వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. మన గ్రీటింగ్స్ పంపుతారు వాళ్ళు. వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. షాపింగ్ కి మంచి టైం అనుకుంటారు, కొంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. క్రిస్మస్ వస్తుందంటే రకరకాల ఆఫర్స్ అంటారు. రకరకాల పద్ధతిలో చాలా చక్కగా కొనుక్కునే టైం అనుకుంటారు. అందరూ సందడి చేస్తూ ఉంటే వాళ్ళు సందడి చేస్తారు. అందరూ ముగ్గులతో ఇంటి ముందు రాస్తూ ఉంటే వాళ్ళు రాసేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ప్రజలకందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ఇది న్యూస్. సరే, ఎప్పుడు దగ్గరికి వస్తుంది? ఎప్పుడో 14వ వచనం వచ్చేస్తుంది ప్రతి ఒక్కరి లైఫ్ లో. అది దేవుని కోరిక. దేవుని కోరికది వస్తుంది. అది సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ జరగాల్సిందే.
సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన వారికి వచ్చింది టైము, వచ్చింది. సందడిలో ఉన్న మనుషులకి, అర్థం కాకుండా సందడి చేసుకున్న మనుషులకి ఏదో ఒకనాడు వినబడిపోయింది, అర్థమైపోయింది. అర్థం కాని రోజులు తొలగిపోయినాయి, చీకటి రోజులు తొలగిపోయినాయి, వెలుగు ప్రకాశించింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. టైం వచ్చింది. పీస్ కాకేంటి, షాలోమ్. Celebration has its meaning now. Has its meaning now. అర్థం చేసుకోండి. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీదే. ఇక్కడ ఉంటూ ఉండగానే షాలోమ్. రోజులు గడుస్తూ ఉండగా, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉండగా, అందరి మధ్యలో ఉంటూ ఉండగా షాలోమ్. ఇప్పుడు చూడండి, గలతీ పత్రికలో కాంటెక్స్ట్ ఏమో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడ్డు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. కాబట్టి పాత రోజుల్లో ఎక్కడున్నారు మీరు అంటున్నాడు అని పౌలు చెప్తున్నాడు. అంటే ఈ గలతీ పత్రికలో ధర్మశాస్త్రానికి లోనై ఉన్నారు మీరు. ఈ ధర్మశాస్త్రం ఏంటి? ఈ పెడగోగ్ అన్నాం అంటే ఈ చైల్డ్ ఇన్స్ట్రక్టర్, లీడర్. ఆ రోమన్ కల్చర్లో దట్ వర్డ్ హ్యాడ్ ఎవ్రీ మీనింగ్. ఏంటంటే అలాగా ఏ ఫ్యామిలీలో అయినా అలాంటి వాళ్ళని పిలుచుకుని వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళంట పిల్లల్ని. ఎంపరర్ కూడా అలా పెరిగినవాడు, నీరో అనుకుంటా. అప్పచెప్పేవాళ్ళంట. అప్పచెప్పితే వాళ్ళు ఏంటంటే అసలు రాయల్ ఫ్యామిలీ అయినా కానీ ఆ రాయల్ ఫ్యామిలీ అనేది వాళ్ళు ఊరికే ఆ ఇంట్లో సందడే తప్ప ఆ ఇన్స్ట్రక్టర్ ఉండగా మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీల్లేదు. వాళ్ళు లోబడి ఉండాలా, వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తే అది చేస్తూ ఉండాలా. ఆ తర్వాత వాళ్ళు ఆ పెడగోగ్ నుంచి బయటకు వస్తారు, ఆ ఇన్స్ట్రక్టర్ నుంచి ఫ్రీడంలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు సన్షిప్ అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ దట్ పర్సన్ హ్యాస్ నో లాంగర్ ఎనీ కంట్రోల్ ఆన్ దిస్ బాయ్, వెదర్ హీ వయలేట్స్ ద లా ఆర్ డస్ నాట్ వయలేట్ ద లా. ఎందుకు అయిపోయింది ఆయన రోల్. ఇప్పుడు ఎవరిది? ఫాదర్ది. కాబట్టి ఫాదర్ ఏం చేస్తాడో, ఎలా డీల్ చేసుకుంటాడో ఆయన ఇష్టం. ఈ అబ్బాయి ఇంకా భయపడి ఈ రకంగా తప్పదు అని చేసే పని కాదు. నౌ హీ నోస్ వాట్ ఫ్రీడమ్ ఈజ్. వాలంటరీగా ఎలా ఉండాలి అనేది అబ్బాయికి అర్థమవుతుంది. తనకి తన ఫాదర్కి సంబంధించిన విషయాలు అవి వాళ్ళు ఎలా డీల్ చేసుకుంటారో ఏంటో. కానీ ఈ చైల్డ్ ఇన్స్ట్రక్టర్కి మాత్రం, ఈ మాస్టర్కి మాత్రం ఏ రకమైన కంట్రోల్ ఇంకా ఉండదు ఇలాంటిది. కాబట్టి అర్థం చేసుకోండి, టైం వచ్చింది. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము తెలిసి తెలియక సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకి టైం వచ్చింది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయను. బ్యూటిఫుల్ వర్స్, 4th and 5th verses తెలుగులో. ఇది గలతీ 4వ అధ్యాయంలో ఉంటుంది. ఎంత గొప్ప వాక్యం అంటే ఇంకా వర్ణించలేం. అంత కన్సైజ్గా మొత్తాన్ని ప్యాక్ చేసి పౌలు పలకటం అనేది ఏ ఒక్కరికైనా కానీ ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం అనగానే తెలియకుండా సందడి చేసుకున్న వాడికి ఒక టైం వచ్చేసరికి వాళ్ళకి
ఏమైంది అంటే సర్వోన్నతమైన స్థలాల్లో దేవుడికి మహిమ కలుగజేసే రోల్ వచ్చేసింది. అలాంటి వ్యక్తికి భూమి మీద షాలోం అనుభవించే రోల్ వచ్చేసింది. అది మనకి సంబంధించిన మాటగా మాట్లాడుతూ, ఇప్పుడు ప్రభువుకు సంబంధించిన మాట, కాలము పరిపూర్ణమైనప్పుడు. మనకు సంబంధించింది పరిపూర్ణమే, అంటే ఆయన టైము మన టైం ఈ రోజున. కానీ పౌలు మాట్లాడేది కుమారుని యొక్క టైం గురించి. కాలం పరిపూర్ణం. ఏంటి కాలం పరిపూర్ణం అంటే, ఈ చక్కగా ఏమై ఉండొచ్చు, when the time had fully come అంటే వాట్ ఎల్స్ ఈజ్ ఇట్ అని ఆలోచిస్తే, ఏ స్కాలర్ కైనా ఆ పీరియడ్ గుర్తొస్తుంది. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. You may call it silent period, but God was not silent. We need to know that. People may call it silent period just because no person was prophesying. Okay. ఈ ఏమంటాం, దానియేలు ప్రవచనం చాలదా? 400 సంవత్సరాలకి స్పాన్ అయ్యేలాగా ఆయన 8వ అధ్యాయంలో దానియేలు పలికిన ఆ ప్రవచనాలు చాలవా? వచ్చాయి సైలెంట్ పీరియడ్ లో. గ్రీక్ పీరియడ్, గ్రీక్ ఎంపైర్. ఈ గ్రీక్ ఎంపైర్ ఎందుకో మరి అంటే ప్రధాన యాజకుడు చెప్పాడంట ఆయన అలెగ్జాండర్కి. ఇవన్నీ మనకి సిరాజ్గా చక్కగా డీటెయిల్డ్ గా చెప్పారు. ఎంత ఎంత చక్కగా ఆయన వర్ణించుకుంటూ వచ్చారో. ఆ ప్రధాన యాజకుడు చెప్పాడంటే ఈయనకి, ఎవరు, అలెగ్జాండర్కి. కాబట్టి అలెగ్జాండర్ ఆ మాటలు నమ్మాడు. అది నిజంగా తన జీవితంలో జరిగిపోయింది. కాబట్టి జ్యూస్ అంటే తనకి ఇష్టం ఉండదు. జ్యూస్ వల్ల చాలా గ్రాటిట్యూడ్, తర్వాత చాలా కన్సిడరేట్ గా ఉన్న ఆ వ్యక్తిగా తన గురించి చెప్తారు. అలాగే టాలమీస్, వాళ్ళు కూడా చాలా కన్సిడరేట్ గా ఉండేవాళ్ళంట. ఈ టాలమీ 2 అయితే ఆయన పీరియడ్ లోనే ఈ అలెగ్జాండ్రియాలో, ఈ ఈజిప్ట్ కి సంబంధించిన ఆ సిటీలో గ్రేట్, ఆయన పెద్ద స్కాలర్ అయి ఉంటాడు. ఆయనకి అర్థమెటిక్ ఏదో ఆల్జిబ్రా కాబోలు ఒక మాటలో టీచ్ చేయమని అన్నాడంట. అప్పుడు మ్యాథమెటిషియన్ ఇచ్చిన రిప్లై చాలా గమ్మత్తుగా ఉంటుంది. దేర్ ఇస్ నో షార్ట్ కట్ అనే పద్ధతిలో. కాబట్టి ఆయనకి అంత చదువు అంటే అంత ఇష్టం. ఆల్జిబ్రానో మరి జామెట్రీనో నాకైతే సరిగ్గా గుర్తులేదు. ఆయన ఈ జ్యూస్ అందరినీ అంటే తన గొప్ప లైబ్రరీ అంట, 200 years BC, ఇంకా ముందే ఆ గొప్ప లైబ్రరీ, అక్కడే సదస్సులు, అక్కడే నాలెడ్జ్ మీద రకరకాల డిబేట్స్, ఇలాంటివన్నీ, అలాంటి లైబ్రరీ అలాంటిది కలిగి ఉన్న పీరియడ్లోనే తనకి వచ్చిన ఆశ ఏంటంటే, ఈ హీబ్రూ బైబిల్ని గ్రీక్ భాషలోకి, ఎందుకు వాళ్ళ యొక్క ఈ టాలమీస్ వాళ్ళకి గ్రీక్ కల్చర్ అంటే అంత ఇష్టం. అలెగ్జాండర్ నేర్పించి వెళ్ళిపోయాడు, ప్రేమించడం. కాబట్టి ఈ 70 మందిని కూర్చోబెట్టి హీబ్రూ బైబిల్ ట్రాన్స్లేట్ చేసుకోమన్నాడు. అది గ్రేట్ ఈవెంట్ ఇన్ హిస్టరీ. అలాగా కాబట్టి గ్రీక్ కల్చర్, గ్రీక్ లాంగ్వేజ్, ఏ ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరికీ గ్రీక్ వచ్చి ఉండాల్సిందే. ఆ షార్ట్ పీరియడ్ లో అలెగ్జాండర్ అరేంజ్ చేసిన పద్ధతి అది. కాబట్టి కొయినే గ్రీక్, సింపుల్ కామన్ గ్రీక్ ఎవరికైనా వచ్చేసింది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కమ్యూనికేషన్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ బికేమ్ వెరీ వెరీ సింపుల్. దెన్ రోమన్ ఎంపైర్ వచ్చింది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. కాబట్టి ఈ రోజున ట్రావెల్కి వెనక ముందు ఆలోచించవచ్చు, కానీ మరి నిజంగానే వాళ్ళు హిస్టోరియన్స్ చెప్పేది ఏంటంటే అంత సింపుల్ అంట ట్రావెల్. మరి ఎలా జరిగేదో ఏంటో, మరి ఏం బిజినెస్లు ఉండేవో తెలియదు, కానీ అంత ఫ్రీక్వెన్సీ ట్రావెల్ అటు ఇటు, రోడ్లు, తర్వాత ఈ షిప్స్, అవి చాలు వాళ్ళకి. అంత అంటే మనకేమో షార్ట్ పీరియడ్, వాళ్ళకేమో లాంగ్ పీరియడ్. అయినా when their desire was to travel, many were traveling. అలా జరిగిపోతా ఉంది. అండ్ దెన్ రోమన్ ఎంపైర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్యాక్సా రోమనా, పీస్ ఆఫ్ రోమ్. ఎక్కడ తిరుగుబాట్లు జరగకుండా అణిచివేసి ప్రజలందరినీ పీస్ఫుల్ గా ఉండమంటున్న రోజులు.
ఆ రోజులు మరి కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే ఇదేనేమో. ఎక్కడైనా కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ ఉండటం, ఎక్కడైనా రీచ్ అవ్వడానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండటం, ఏ రకమైన భయాలు లేకుండా ట్రావెల్ చేయడానికి పీస్ ఉండటం, ఇవే అయి ఉండొచ్చు కాలము పరిపూర్ణ. ఎందుకంటే స్కాలర్స్ దే ఆర్ లెఫ్ట్ టు గెస్. పౌలు మాటలు అలా ఉన్నాయి కాబట్టి దేవర్ లెఫ్ట్ టు గెస్. ఆ గెస్సింగ్ లో ఈ మాటలు చెప్పారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దీన్ని ఫ్రేమ్ చేశారు చక్కగా. ఇలాంటి ఎపిగ్రామ్ వచ్చేమో, ఇలాంటి సెంటెన్సెస్. ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్ సో దట్ sons of men might become sons of God. I repeat. The Son of God became the Son of Man so that sons of men might become sons of God. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆత్మ దేవుడు అయ్యుండి సన్ ఆఫ్ గాడ్ అనేసరికి వాళ్ళ తిప్పలు వాళ్ళవే. ఏంటంటే సన్ దేవుడు దేవుని కుమారుడు అంటే వాళ్ళు తిప్పలు పడిపోతున్నారు. ఏంటి అంటే మన లైన్ తీసుకెళ్ళి అక్కడ అప్లై చేస్తున్నారు. మా నాన్న ఆయన ఏనాటి వాడు, నేను ఈనాటి వాడిని. అలాగే తీసుకెళ్ళి స్పిరిట్ వరల్డ్కి అప్లై చేయడం ఏమన్నా సెన్స్ ఉందా? ఏమంటారు వాళ్ళు? దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ద సన్ వాజ్ నాట్. హౌ డేర్ దే సే దట్? దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ ద సన్ వాజ్ నాట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఫాదర్ ముందు, సన్ తర్వాత. No, they are beings in eternity. Jesus is eternal Son. Eternity has no chronology. దానికి ఈ టిక్ టిక్ అనడానికి క్లాక్ ఉండదు. దానికి ఇటర్నిటీ. స్పిరిట్ వరల్డ్, ఆత్మలోకానికి సంబంధించిన వ్యక్తులు. ఆయన తండ్రి అయిన దేవుడు, గాడ్ ద ఫాదర్. యేసు కుమారుడైన దేవుడు, గాడ్ ద సన్. ఆత్మ, దేవుని ఆత్మ, గాడ్ ద స్పిరిట్. ట్రైయూన్ గాడ్. ఐ రిపీట్, ట్రైయూన్ గాడ్. గాడ్ ఇన్ 3 persons, బ్లెస్డ్ ట్రినిటీ. ఇలాంటి కుమారుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గాడ్ సెంట్ హిస్ సన్. పుట్టించను కాదు. ఈ పుట్టించిన వాళ్ళు అర్థం చేసుకునే పద్ధతులు ఇలా ఉంటున్నాయి. ఆయన ఓకే ఆ పీరియడ్కి స్పెషల్ అంట, ఈ పీరియడ్కి ఇంకొకలా, ఇంకో పీరియడ్కి ఇంకొకలా. ఏంటో ఈ మాటలు. పుట్టించను, ఇంకా థీరీస్. ఏంటి థీరీస్ అంటే బ్యాప్టిజం అప్పుడు దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చింది కాబట్టి అప్పటి నుండి ఆయన మళ్ళీ సిలువ మీద తిరిగి వెళ్ళిపోయే వరకు అది ఆయన యొక్క ఏమంటాం డేటీ. మిగతాదంతా మ్యాన్ అంట. ఏమి రకరకాల పద్ధతుల్లో అసలు ఈ స్కాలర్షిప్ ఏంటో, ఈ తత్వం ఏంటో, ఈ ఫిలాసఫీస్ ఏంటో ఏమన్నారా. దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని. ఇక్కడ ఎంత బాగుంది ఇది. అడాప్షన్. మనము దత్తపుత్రులు కావాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క కోరిక. కాబట్టి సన్ ఆఫ్ గాడ్ ఆయన స్త్రీకి జన్మించిన వాడుగా he became son of man. ఎందుకు? sons of man might become sons of God. ఆత్మదేవుడు శరీరాన్ని ధరించుకోవడం ఎందుకంటే శరీరంలో ఉన్న మనం ఆత్మను ధరించుకునేలాగా జరిగింది. అదే మరి ఆత్మదేవుడు లేదా దేవుని యొక్క కుమారుడు ఆత్మయుండి శరీరాన్ని ధరించుకోవడం ఎందుకు అంటే, ఎంత చక్కటి ఎనాలజీ ఇది. ఎంత చక్కగా ఈక్వేట్ చేసుకోవచ్చు. శరీరము అనేది శరీరము,
ఆత్మ మూలమైనది ఆత్మ. అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు దేవుని కడుపున పుట్టే అవకాశాన్ని సువార్త ద్వారా దేవుడు ఇచ్చినప్పుడు, తన కుమారుని యొక్క శిలువ రక్తం ద్వారా ఏర్పాటు చేసినప్పుడు ఏమైంది? సన్ ఆఫ్ గాడ్ బికేమ్ సన్ ఆఫ్ మ్యాన్. ఎందుకు? నౌ వీ హ్యావ్ బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. హూ ఆర్ వి? సన్స్ ఆఫ్ మ్యాన్. ఇది పౌలు ఇంత చక్కగా తెలియజేస్తున్నాడు. ఇది ఎలా పాసిబుల్ అంటే, మన మీద ఉన్న గాడ్స్ రాత్ అనేది ఆయన తీసుకున్న కారణంగా. అందుకే ఆయన ఏమంటామంటే మ్రానున్న వేలాడిన వాడు అంటాం. ఆయన శాపగ్రస్తుడు అయిపోయాడు అంటాం. ఈ ధర్మశాస్త్రానికి సంబంధించిన పాపం, శాపం ఇదంతా ఆయన మీదకి వచ్చేసింది అంటాం. అది జరిగింది. ఇది అక్షరాల నిజమైపోయిన రోజులు ఆనాడే ఉన్నాయి. అక్షరాల నిజమైపోయిన రోజులు. మనకి మత్తయి సువార్తలో మనకి 18వ వచనం నుండి అనుకుంటాను, లేదా 14వ వచనం నుండి 18 యేసుక్రీస్తు జననం 1వ అధ్యాయం మత్తయి సువార్త. జననం విధమిట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఉండెను. వారిద్దరూ ఏకం కాక మునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయి ఉండెను. కాబట్టి ఎప్పుడైతే ఇది జరిగిందో, యోసేపు ఆయన నీతిమంతుడంట, కుర్రాడు, అబ్బాయి ఊళ్ళో నీతిమంతుడని వినపడటం ఈ యోసేపు విషయం వినపడుతుంది. ఆ యోసేపు సంగతి మనకు గుర్తొస్తుంది. నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచకూడదు అని అనుకుని ఆమెను ఎలా విడనాడాలని ప్లాన్ చేసుకుంటున్నాడు అంటే ఆలోచించుకుంటున్నాడు. అంటే ఆమెకి దెబ్బ తగలకూడదు, అండ్ అట్ ద సేమ్ టైం తన వంశం దెబ్బ తినకూడదు. యూదులకు వంశం అంటే అంత ఇంపార్టెంట్ అనేది మనకి మరొక్కసారి అర్థం అవడానికి యోసేపు జీవితం వాళ్ళకి అంత ఇంపార్టెంట్. కాబట్టి ఏదో ఆలోచిస్తున్నాడు. అలాంటి టైంలో తను ఆలోచిస్తూ మరి ఇంకా అలాగా మిడ్ నైట్ ఏ టైం అయిపోయి ఉంటుందో, లేకపోతే తెల్లవారుతూ ఉంటుందో, అప్పుడు మళ్ళీ మరీ కనబడిన దేవదూతే గబ్రియేల్ అనే దేవదూత స్వప్న ముందు యోసేపు కనబడి దావీదు కుమారుడు అనే యోసేపు, మరియను నీ భార్యగా చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఏంటి మాట? నువ్వు భయపడొద్దేంటి? ఏంటి ఇక్కడ భయం ఏంటి? వంశం. ఎవరైనా దావీదు లీనియేజ్ లో వస్తున్నాడు, ఏం ఎక్స్పెక్టేషన్స్? ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఎవరన్నా కావచ్చు. పేదవాళ్ళు ఆశపడటంలో తప్ప ఆశపడకూడదా? వడ్రంగి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఆశపడకూడదా? రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు ఆశపడకూడదా? గొర్రెల కాపర్లుగా ఉండే ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ఆశపడకూడదా? ఎవరికన్నా ఆశే. ఏంటో ఏమో, నాకు సంబంధించిన వరకు నా వంశాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలా, దేవుడు కలుగు చేసుకునే ఆ రోజు నా విషయంలో జరిగిన నేను ఆశ్చర్యపోను. అలాంటి ఎక్స్పెక్టేషన్. అలాంటి టైంలో దేవదూత కనబడి నువ్వు భయపడద్దు అన్నాడు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కన్నును, ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి విడిపించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది చెప్పాడు. చెప్పేసరికి ఎంత క్విక్ గా ఈ నీతిమంతుడు టేకప్ చేశాడు అంటే, అంత క్విక్ గా చాలా సందడైపోయాడు, చాలా రిజాయిస్ అయిపోయాడు. కాబట్టి మనం ఊహించవచ్చు, ఉదయాన్నే వచ్చేసి మమ్మీ అనేసి ఉంటాడు. మమ్మీ ఈ పెళ్ళి మనం వద్దనుకున్నాం కానీ లేదమ్మా జరిగితే, అరే ఏం మాట్లాడుతున్నావా, ఎంత కోపం వచ్చుంటుందో, వాళ్ళ నాన్నకి ఎంత కోపం వచ్చుంటుందో, వాళ్ళ బావగారికి ఎంత కోపం, ఎవరికైనా కోపం వస్తుంది. ఏంటంటే వద్దనుకున్న పెళ్ళి.
లేదు, ఇది జరిగితేరా. ఏంటి? దేవుడు నాతో మాట్లాడాడు. ఎలాగా? కళ. అయ్యో, కళ అంతే. దేవుడు మాట్లాడినప్పుడు ఏదైతే ఏంటి, నాకు తెలుసు ఇది దేవుని మాట, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. దీన్ని నేను ఇలా అర్థం చేసుకున్నాను. ఈ పద్ధతిలో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఈ కాలం పరిపూర్ణం ఏంటో, దేవుడు తన కుమారుని పంపడం ఏంటో, ఆయన స్త్రీ అందు పుట్టడం ఏంటో, ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించటకు ఆయన ధర్మశాస్త్రానికి లోబడటం ఏంటో, మనము దత్తపుత్రులను అవటం కోసం ఏంటో, ఇదంతా నాకు ఇలా అర్థమైంది. భయపడుతున్నావు కదా వంశం దెబ్బతింటుందని. యోసేపు, భయపడుతున్నావు, ఒకటి తెలుసుకో, వంశమా దెబ్బతింటమా లెక్కలా? ఇవి దేవుని లెక్కలు, దేవుడు కలుగు చేసుకుంటున్న రోజు ఇది. ఒకటి తెలుసుకో. నువ్వు ఏమంటావు ఇప్పుడు? ఆ పుట్టబోయే బిడ్డ నీ బిడ్డ కాదంటావు. అవును, నీ బిడ్డ కాదు, ఈ బిడ్డ దేవుని బిడ్డ. నౌ ఎ ప్రపోజల్, ఎ డీల్ విత్ యు, జోసెఫ్. ఆర్ యు విల్లింగ్? ఆర్ యు రెడీ? సీ దిస్ డీల్. దేవుని కుమారుణ్ణి నువ్వు దత్తత తీసుకుంటావా? ఇక్కడ దత్తతకి సంబంధించిన విషయం ఎత్తాడు పౌలు. దేవుని కుమారుని నువ్వు దత్తత తీసుకుంటావా? తీసుకుని నీ ఆస్తి అంతా దేవుని కుమారుడికి రాచేయి. మానవ పాపం, శాపం, మరణం, పాతాళం, నరకం రాసేయి. దేవుడు నీ బిడ్డలను దత్తత తీసుకుంటాడు. హ్యుమానిటీలో బిడ్డల్ని, హ్యూమన్ బీయింగ్స్ ఆయన దత్తత తీసుకుంటాడు. ఆయన రాసేది ఇదిగో ఆశీర్వాదం, ఆయన రాసేది జీవం, ఆయన రాసేది పరలోక భాగ్యం. నీ ఆస్తి ఈ బిడ్డకు రాసే, దేవుడేమో నీ బిడ్డలకి, మీకు ఆయన ఆస్తి రాసేస్తాడు. ఎక్స్చేంజ్ డీల్. క్విక్లీ, వాట్ డూ యు సే? ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. తెగింపు. అరే, ఇద్దరు తెగించడం బట్టే. మేరీది తెగింపు, ఈ అబ్బాయిది కూడా తెగింపు, పెళ్లి కూతురిది తెగింపు, యోసేపు అనే పెళ్లి కొడుకుది తెగింపు. తెగింపు కారణంగా ఇది సాధ్యమైంది. ఇది నిజంగా నెరవేరిపోయింది. ఎలా నెరవేరిపోయింది? ప్రభువుని వాళ్ళ అమ్మ ఎంత ప్రేమించిందో, మిగతా తమ్ముని కూడా తల్లి ప్రేమ కదా, అలాగే ప్రేమించింది. చెల్లెల్ని కూడా అలాగే ప్రేమించింది. వీళ్ళకి మాత్రం ఏంటో తేడా. అన్నయ్య అంటే ఏంటి, మామూలుడేగా ఏంటి, ఊళ్ళో అంతా ఓ చెప్పుకుంటారు. మా తెలీదా, ఇంట్లో వాడేగా. ఏ ప్రాఫిట్ ఈస్ నెవర్ ఆనర్డ్ విదిన్ హిస్ హోమ్ కమ్యూనిటీ. ప్రభు చెప్పిన మాట ఇది. ప్రవక్త స్వదేశంలో తప్ప ఇంకెక్కడా కూడా ఘనహీనుడిగా ఎంచబడ్డు. కాబట్టి ప్రభు ఏం చేసినా వీళ్ళకి క్వశ్చన్ మార్కు. ఒకరోజు, అరే పట్టుకుంటా అన్నయ్యని, ఇది పిచ్చి వచ్చినట్టుంది, అన్నం కూడా తినకుండా ఏదేదో చేస్తున్నాడని వాళ్ళు ట్రై చేయటం. యోహాను పక్కనే ఉండి తెలిసినవాడు కాబట్టి ఇలాంటి మాటలు రాశాడు ఆ ఫ్యామిలీ గురించి. ఇది శిష్యుడైన యోహాన్ ఏమంటాడు? ఇదిగో, ఆయన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. ఎంత ట్రాజడీ! ప్రభు యొక్క లైఫ్ అలాగే వెళ్ళింది. మరి సిలువ టైంలోన, రిజరెక్షన్ టైంలోన ఏమైందో? ఈ తమ్ముళ్ళకి విశ్వాసం రావటం, యాకోబుకి రావటం, యోధాకి రావటం ఆశ్చర్యాన్ని కలిగించాలి. ఈ యాకోబు కానీ యోధా కానీ మా అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి ఏమైపోయిందంటే, వాళ్ళ మీద వాళ్ళకే సిగ్గు అయిపోయింది. ఇలాంటి వాళ్ళం మేము మళ్ళీ మా అన్నయ్య అని చెప్పుకోవటమా? వద్దులే బాబు, ఆయన బాండ్స్ స్లేవ్స్ అని చెప్పుకుందాం, కట్టు బానిసలు అని చెప్పుకుందాం అని వాళ్ళ పత్రికలు ఇద్దరు అదే పద్ధతిలో మాట్లాడతారు యేసు ప్రభువు గురించి. దాసుడు అంటే స్లేవ్ అని. అక్కడ ఆనాటి స్లేవ్,
అలాంటి మాట వాడతారు. అలాంటి యోసేపు ఈ యాకోబు అంటే యోసేపు కుమారుడు యాకోబు 1వ అధ్యాయంలో 17వ వచనంలో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చుచున్నది. పరసంబంధం ఏది? శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము, పరసంబంధం ఎక్కడి నుండి? జ్యోతిర్మయుడగు గాడ్ ఆఫ్ లైట్స్ అంట, తండ్రి వద్ద నుండి కలుగుతున్నది. ఆయనలో ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. 17-18 వచనాలు. అంటే నో వేరియన్సెస్ దేవునిలో, అండ్ నో షాడో ఆఫ్ టర్నింగ్ దేవునిలో. నో వేరియన్సెస్, నో షాడో ఆఫ్ టర్నింగ్. ఆయనలో చంచలత్వమైన గమనాగమనం కలుగు ఏ ఛాయ అయినను లేదు అని చెప్పి ఏమంటాడు అంటే, ఆయన మనం సృష్టిలో ప్రథమ ఫలము అగునట్లు, ఈ ఫస్ట్ ఫ్రూట్స్ అనేవి వాళ్ళకే తెలుసు దాని ప్రశస్తత. పంట మొదలు ఇంకా కొయ్యక ముందు వచ్చే మొదటి శాంపుల్ కోత ఫస్ట్ ఫ్రూట్స్ అంటే వాళ్ళకి. అంటే a day is coming when we would reap our harvest, and this is first fruits వాళ్ళనే మాట. కాబట్టి ఈ రోజున ఎస్కటోలాజికల్ బిగినింగ్ has happened. ప్రభు రావడంతోనే ఫస్ట్ ఫ్రూట్స్, ఈ రక్షణ పొందిన వాళ్ళు ఫస్ట్ ఫ్రూట్స్, ఆయన రిజరెక్షన్ లో ఆయన ఫస్ట్ ఫ్రూట్స్, మనం రక్షణ పొందడంలో ఫస్ట్ ఫ్రూట్స్. ఎందుకు? మొదలైపోయింది, కన్జర్మేషన్కి రెడీ అవుతున్నాం, మనం బిగిన్ చేసిన వాళ్ళం. ఇలాంటిది అయ్యే నిమిత్తం మనము ప్రథమ ఫలముకున్నట్లు ఈ దేవుడు ఏం చేశాడు అంటే, సత్యవాక్యము వలన ఆయన సంకల్ప ప్రకారము మనలను కనెను. అండర్లైన్. యూదులకి దేవుణ్ణి తండ్రి అంటాం, అది థియరిటికల్ అంతవరకే. ప్రాక్టీస్ లో ఎవరికి ధైర్యం చాలని విషయం. యాకోబుకి ఎంత ధైర్యం చూడండి. జ్యోతిర్మయుడు తండ్రి, గాడ్ ఆఫ్ లైట్స్, ఫాదర్ ఆఫ్ లైట్స్. ఇప్పుడు ఆయన మనల్ని కన్నాడు అంటున్నాడు. కాబట్టి ఏం జరిగింది? ఏ డీల్ అయితే యోసేపు ఓకే అన్నాడో ఆ డీల్ తన కొడుకుల విషయంలోనే నిజమైపోతే హ్యుమానిటీ విషయంలో నిజం అవటంలో ఎందుకు ఆశ్చర్యపడాలా? ఇమ్మీడియట్ గా నిజమైపోయింది. కాబట్టి ద సన్ ఆఫ్ గాడ్ బికేమ్ ద సన్ ఆఫ్ మ్యాన్, సో దట్ సన్స్ ఆఫ్ జోసెఫ్ మైట్ బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. The Son of God became the Son of Man, so that sons of humanity might become sons of God. This has become possible. దేవుని డీలింగ్స్ అలాంటివి. ఎంత ఆశ్చర్యం! పౌలు రాస్తున్నాడు, టైమ్ హ్యాస్ ఫుల్లీ కమ్. అన్ని రకాలుగా ఎలాగా, ఎంత ఫస్ట్ 2 centuries లో సువార్త స్ప్రెడ్ అయిన రీతి అందరికి కళ్ళు తిరగాలి. అంత పెర్సెక్యూట్ అవుతున్న కమ్యూనిటీ వరల్డ్ రిలీజన్ అయిపోయే ఆ స్ప్రెడ్ ని ఎవరైనా కానీ, ఏ హిస్టోరియన్ అయినా కానీ ఆశ్చర్యపోవాలా. ఇన్ దెన్ నోన్ వరల్డ్ ఇట్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్. Spread like wildfire. Why? Anybody can understand the common Greek. Anybody can be reached by easy transportation, and anybody can feel safe to travel into any remote corners of the then known world. It became possible. అది కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని
జరిగిపోయింది ఇది. నాయన తండ్రి అని మొరపెట్టే తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను అంటాడు 6వ వచనంలో. కాబట్టి మనం ఇంకా వారసులం. ఎవరు అంటే దేవుని వారసులు అంటాడు పౌలు అంటాడు. ఆనాటి వాళ్ళ విషయంలో, ఈనాటి వాళ్ళ విషయంలో, సువార్త ఎవరి చెవిని పడితే వాళ్ళ విషయంలో. ఎందుకు? ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానువాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండి ఉండటం మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఏంజలిక్ బ్లెస్సింగ్ అది. అది ఎలాగా? టైం అయినప్పుడు. ఎవరి టైము? ఎంసీ పాల్ టైం అయినప్పుడు జరిగింది. కాబట్టి నా విషయంలో అది కాలం పరిపూర్ణం. సింపుల్ గా సంతోషించాను. తెలిసి తెలియని పద్ధతిలో సంతోషించాను. నా కోసమే వండినవన్నీ నేను తిన్నాను. నా కోసమే నేను బట్టలు వేసేసుకున్నాను. నా కోసమే నేను డెకరేషన్ చేసేసుకున్నాను. నా కోసమే నేను డ్యాన్సులు వేసుకున్నాను. కానీ ఒక టైం వచ్చేసరికి కాలం పరిపూర్ణం అవటం కాదా నా విషయంలో? రిజాయిసింగ్ కాదా? దేవుడు సంతోషపడలేదా? దేవదూతలంటే ఒక్క పాపి రక్షింపబడితే అక్కడ రిజాయిసింగ్ అంట. మరి ఇలాంటి ఎంసీ పాల్ రక్షింపబడితే రిజాయిసింగ్ జరిగి ఉండదా? అది సర్వోన్నతమైన స్థలము దేవునికి మహిమ కాదా? ఆయనకి ఇష్టడైన ఎంసీ పాల్కి భూమి మీద శాలం కాదా? లెట్ us see every meaning in his birth. ఇంకేమేమి వెనక ముందు ఆలోచించక్కర్లా. లెట్ us see every meaning in his birth. ఆ మీనింగ్ తో మనం ప్రకటిద్దాం. మనం జనాన్ని సంతోషపడముందాం. ఎందుకు భయం? ఎందుకు ఇన్హిబిషన్? ఎందుకు లెక్కలు? ఎందుకు స్పిరిచువాలిటీ అడ్డు రావాలి? ప్లీజ్ let us be willing to rejoice and let us be willing to allow others to rejoice, whoever they might be. A day would come. We too are responsible. So we can hope for a day when they would turn to God. Then this 14th verse will become a reality in their life. That is the time which had fully come in their life. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్ అనుకోవాలి మీరు.